ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సమాజంలో వ్యర్థమైన ప్రేమ ఉంది, న్యాయమైన బంధాలు ఉన్నాయి. కష్టపడి సంపాదించుకునే సంపాదనకి ఇలువ లేకోకుండా పాడు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ప్రేమ అనేది ఎన్ని రూపాల్లో ఉన్నా కానీ కన్న తల్లి ప్రేమను గుర్తించుకోకుండా సమాజంలో ఆడదాని కోసం పరుగులు తీసే మగవాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అది ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆడదేని కోసం, అవసరం కోసం తనలో ఏ స్వార్థం ఉందో, తనకి ఏ అవసరం ఉందో, నువ్వు కాకపోతే నీ ఇలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఎవరున్నారు. ఈ రోజున ఏ తిథిలో ఏ ఆడది ఎలా బ్రతుకుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మా అన్నయ్య అనేవాళ్ళు, మా తమ్ముడు అనేవాళ్ళు, మా బాబాయ్ అనేవాళ్ళు, మా పిన్ని అనేవాళ్ళు, మా మామయ్య అనేవాళ్ళు, రక్త సంబంధాలను కూడా కలుషితం చేసేవాళ్ళు సమాజాలలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. నిజమైన బంధాలను కోల్పోయి వ్యర్థమైన బంధాలతో కుటుంబాలను కట్టుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ అది వృధా ప్రయాసే. అది ఎవరైనా సరే ఉంది. అవసరం ప్రతి మనిషికి కూడా కొన్ని కష్టాలు నేర్పిస్తాయి, కొన్ని నిజాలు చూపించింది. మన అవసరం ఏదైతే మనల్ని ప్రేమించేవాళ్ళు మన కష్టాన్ని ఆదరించగలుగుతారు. అది ఎలాంటి వాళ్ళైనా మనం ప్రేమించేవాళ్ళు ఒకసారి కాకపోయినా రెండుసార్లు అయినా కనీసం అయ్యో పాపమని కూడా పలకరేయటానికి వాళ్ళు ముందుకొస్తారు. కానీ మనం వాడుకొని వదిలేసిన వాళ్ళు మన కష్టం వచ్చిందంటే మన సొమ్ము తిన్న వాళ్ళే మనం పరకరించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎందుకంటే గతం గత అయిపోయిన దాని గురించి వెనక తిరిగి చూసుకోకుండా ముందుకు పోయేవాళ్ళే ఈ రోజున మనుషులుగా మిగిలి ఉంటున్నారు. స్వార్థంతో కూడబెట్టుకుని అనుభవిస్తున్నారో లేదో దేవుడికి తెలియాలి. కానీ ఫ్రెండ్స్, ముందుకు పోయినంత మాత్రంలోనే వాళ్ళేదో నీతిమంతులు కాదు. మనం కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఏదో బాధల్లోనూ వాళ్ళు వచ్చి పలకరీలేదు కాబట్టి మనమేదో ఇబ్బందుల్లో ఉండమని కాదు. ఒక మనిషిని మనిషిగా చూడాలి అంటే ప్రతి మనిషికి కూడా ఫ్రెండ్స్ ప్రేమ అనేది ఎంత నమ్మకంగా మనం తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో చేసుకున్న భార్యని కూడా అంతే గౌరవిస్తాం. కట్టుకున్న భర్తను కూడా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం, అంతకంటే ఎక్కువ గౌరవిస్తాం. భర్తను మోసం చేసేది భార్య, భార్యను మోసం చేసేవాడు భర్త. అవసరాల కోసం చాలామంది అవసరం ఎన్ని రకాల తప్పులైనా కానీ చేపించింది అని అనటానికి కొంతమందికి అది సాధ్యం. ఎందుకు? అవసరం ఎలాంటిదైనా కానీ అది మనసుతో కోరుకునేది కావద్దు. కళ్ళతో చేసే కొన్ని ఉంటాయి, అవసరం కోసం చేసే కొన్ని ఉంటాయి, కుటుంబం కోసం చేసే కొన్ని ఉంటాయి, కొన్ని కోరికల తీరక చేసే మోసాలు కొన్ని ఉంటాయి. కట్టుకున్న భార్యను కోరికలు తీరక మోసం చేసే మగవాళ్ళే సమాజంలో చాలామంది ఉన్నారు. బయట ఆడవాళ్ళు చూస్తే బజార్లో తినేసిన ఎంగిరెత్తరాకుల ద్వారాగా కుటుంబాలలోకి తీసుకొచ్చుకొని అదే పెంటని ఇంటిళ్ళ పాదులు ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరికి చెప్పుకోలేక, బయటికి పోతే ఆ బాధని 10 మందిలో పంచుకోలేక, తల్లిదండ్రులతో బ్రతకలేక, కట్టుకున్న భర్తనికి అన్యాయం చేయలేక, కట్టుకున్న భర్త తప్పు చేస్తుంటే కన్న పిల్లల ముందు తల్లి ఇబ్బందులు పడలేక, ఎన్నో రకాల సమస్యలతో, ఎన్నో రకాల ఇబ్బందులతో కూటి కోసమో గుడ్డ కోసమో అయితే చెప్పుకొని బతుకుతారు. లేదా 10 మందితో మాకు యాప్తుంది, మేము లేని వాళ్ళమో పేదవాళ్ళం అని చెప్పుకో బతకడానికి ఒక ఇలువ ఉంటుంది. నా భర్త తిరిగిపోతూ తాగిపోతూ నన్ను అన్యాయం చేశాడు, నన్ను పాడు చేశాడు, నా పిల్లలకి పట్టిన మెతుకులు పెట్టడానికి ఇబ్బందులు తీసుకొస్తున్నాడు, తాగి తిరుగుతున్నాడు అని చెప్పుకోవడానికి ఈ భార్య కూడా సరిపోదు. ఒకవేళ అన్నా కానీ అయ్యో నేను కష్టపడుతున్నాను, నా భర్త తాగిపోతూ అయితే మాత్రమేమైంది, నా భర్త తిరిగిపోతూ అయితే మాత్రమేమైంది, నేను కష్టపడేది నా ఇంటికి సరిపోదా, నా పిల్లలకు నేను పట్టిన మెతుకులు పెట్టుకోలేనా, మీ ఇంటికి వచ్చి నేనేం అడగలేదు కదా అని చెప్పేసి తన సంసారాన్ని, తన పిల్లల్ని, తన జీవితాన్ని కప్పిపుచ్చుకోవటానికి, గౌరవంగా కాపాడుకోవటానికే ఏ ఆడదైనా ఆలోచించిద్ది, మాట్లాడిద్ది ఫ్రెండ్స్. కానీ మగోడు తిరిగిపోతుగా ఉన్నప్పుడు, తాగుబోతుగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళు తిరిగితే నేను తిరిగితే ఏంటి అనేదానికి 100కి 90 మందిలో ఒకళ్ళకైనా ఆలోచన వస్తే ఆ కుటుంబం అన్యాయం అయిపోద్ది. ఆ పిల్లల తల్లి లేని వాళ్ళు అవుతారు. తండ్రి తాగుబోతుగా తిరిగిపోతుగా మారితే ఆ బిడ్డలకి అండ లేకుండా పోద్ది, ఆదరవు లేకుండా పోద్ది. ఆదరించే వాళ్ళు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. రేపు నీ పిల్లలు సమాజంలో ఏ రకంగా తయారవుతారు,
తల్లిదండ్రిగా మీరు గుర్తించలేకపోతే మీ జీవితాలని మీ కుటుంబాన్ని మీరు బాగు చేసుకోలేకపోతే ఫ్రెండ్స్ ఎవరు మీకు అండ, ఎవరు మీకు చెప్తారు? చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మధ్య రకం మనుషులు ఉంటారు. ఏ మనిషికైనా కానీ కడుపుకి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఏది సంపాదించుకున్నా కానీ ఫ్రెండ్స్ నీ ఇలువు పరువు కంటే ఏది కూడా ఎక్కువ కాదు కదా అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. సంపాదించుకున్న భార్య బిడ్డలను సమానంగా చూసుకోలేని వాడివి, కోల్పోయేవాళ్ళు, కుటుంబాలకు దూరమై బ్రతికేవాళ్ళు, భార్య బిడ్డలు రోడ్డు మీద వేసి వదిలేసేవాళ్ళు, అన్యాయం చేసి ఆడవాళ్ళ మోసం చేసేవాళ్ళు, రకరకాల మనుషుల మధ్యలో మనమే రకంగా ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించుకోనండి. ఓకే, బై, థ్యాంక్ యూ అండి.